పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఏనా? ఏడు చెడు ఆడు ఎక్కడ చేసినా గెలడు. ఏమో యూత్లో ఎక్కువ జనసేన అంటున్నారు కదా, జనసేనకు ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు, పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక ఊరు తెలియదు, ఒక ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగారు. ఇక్కడ ప్రతి ఊరు తెలుసు. వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగురుతుంది ఇక్కడ. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి, మేము వెయ్యమంటే మాకు ఊసే చెప్పొద్దండి. మాకు జగన్ అన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగన్ అన్నే కావాలి. పేదోడిని చూసి కూడా జగన్, ఈరోజు చంద్రబాబు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాదండి. అదే మీ అభిప్రాయం చెప్పండి. ఆయన పార్టీ అవ్వాలి. ఇప్పుడు అభిప్రాయం చెప్పడానికి ఆయన పార్టీనా ఇంకో పార్టీనా కాదు కదా. అంటే ఆయన ఇక్కడ పోటీ చేస్తానన్నారు కదా, దాని మీద ఒక పబ్లిక్ గా మీ ఓన్లీ జగన్ కే పార్టీ ఓటేస్తాం. జగన్ గారికి ఎందుకు వేస్తారు? జగన్ గారు అంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుంటది, చదువు విషయంలో చాలా బాగున్నది, మాకు అదే ఒకటే నచ్చింది. అంటే కాదమ్మా, ఆయన జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏవి మీకు బాగా నచ్చాయి చెప్పండి. మాకు పథకాలు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాదు మాకు కావాల్సింది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, స్కూల్ బాగున్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల స్కూల్ మా చిన్నతనంలో స్కూల్ ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా రిటర్న్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. ఒక స్కూల్ గ్రౌండ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, ప్రతి కూడా బాగున్నాయి. అందుకే జగన్ నమ్ముతాం. జగన్ గారే వస్తారా మళ్ళీని? జగన్ గారి పథకాలు మీరు అన్నారు కదా, అమ్మఒడి ఇలాంటివన్నీ స్కూళ్ళు బాగున్నాయని. అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా? వస్తుందండి. జగన్ గారి పథకాలు ఇంకా మీకు బాగా నచ్చింది ఏంటి? మాకు జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది అయితే కనుక ఓన్లీ చదువు ఒకటేనండి. చదువు ఒకటే నాకు నచ్చింది అయితే కనుక. అమ్మ ఇక్కడ పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? ఏమో యూత్లో ఎక్కువ జనసేన అంటున్నారు కదా, జనసేనకు ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగగీత గారు? వంగగీత గారేనా? అడవడా చంద్రబాబు నాయుడు బొచ్చిన కొడుకు 1980 వరకు ఇట్లాంటి ఈ గవర్నమెంట్ మేము చూడలేదు. జగనే ఈ చెత్తనా కొడుకులు అలాగే 3 పార్టీలు అంటున్నారు, 7 పార్టీలు అంటున్నారు. జగనే ముఖ్యమంత్రి. జగన్ ఇంకా 3 టర్న్లు 5-6 టర్న్లు. పేదోడిని చూసి కూడా జగన్, ఈరోజు చంద్రబాబు బొచ్చిన కొడుకు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 175 కాదంటలేదు. చంద్రబాబు వేస్ట్ పేలిన కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం. ఎదకి ఆడి అసెంబ్లీ ఉండాలి కదా, ఆడి అసెంబ్లీ ఉండి పొలాలి కదా, ఆడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. డిగ్రీ బేకర్ ఉన్నానా నువ్వు ఎలా చేస్తావు ఈ టెలికాస్ట్? నిజం ఇది. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఏనా? ఏడు చెడు బొచ్చు, ఆడు ఎక్కడ చేసినా గెలడు. సోంబారి ఆడెవడరా కాపు? మేము ఎస్సీలు లేవు, మాలా మాదికలు లేవా? నువ్వు కాపు అంటున్నావు. నీ కాపుడు అక్కడేనా? నీకు లేదు. మాలా మాదికలు లేరా? కోటేశ్వర్లు మేము మాలా మాదిలు. సో ఇప్పుడు జగన్ గారు వస్తారు పక్కగా అంటున్నారు మీరు? పక్కా 90%. అమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? జగన్ పరిపాలన అన్ని బాగానే ఉందండి, మాకు అన్ని ఇచ్చారండి. అంటే ఏమేమి ఇచ్చారమ్మా? అంటే కొంతమంది అంటున్నారు మాకు సరైనవి అన్ని రాలేదు, అంటే కొంతమందికి ఇస్తున్నారు అమ్మఒడి ఇలా అంటూ ఉన్నారు. అమ్మఒడి ఇచ్చారండి, రైతు భరోసా ఇచ్చారండి, డ్వాక్రాయిలు ఇచ్చారండి, తర్వాత 18 ఏళ్ళు ఇచ్చారండి, జీతాలు పెంచారండి, ముసలోళ్ళకి పింఛనీళ్ళు పెంచారండి. మాకు బియ్యానికి కాళ్ళకాడ బియ్యం వస్తున్నాయండి. మాకు ఏ వచ్చినా మా ఇంటికి వస్తున్నాయండి. ఇటమ్మా వాలంటీర్లు పెట్టారండి. ఇంకా వ్యవస్థ బాగుందమ్మా? వాళ్ళతో అన్ని బాగున్నాయండి. ఇంక మాకు అంతకంటే ఏం కావాలండి? ప్రతిదీ కూడా మాకు అన్ని సౌకర్యం బాగా అన్ని ఉన్నాయండి. మాకు జగనన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగనన్నే కావాలి. అమ్మా ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు వద్దండి, వంగా గీత వస్తుందండి. ఇక్కడ వంగా గీత వస్తుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన కూడా మాకు సమస్యలేదండి, వద్దని గట్టని అనలేదండి. మేము మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకేమీ అభిప్రాయం కోపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం మాకు జగన్ అన్నే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఏంటండి జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి
గురించి బాగా గురించి పింఛనీల గురించి పెద్దోళ్ళ గురించి అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. మీకు అంటే అమ్మ ముసలిళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుందమ్మా? 3,000 అండి. 3,000 వస్తున్నాయండి. పడుచు కుర్రాళ్ళకి ఇస్తున్నారా? వంటమైలకి కూడా ఇస్తున్నారు. ఆహా. భర్త చచ్చిపోతే మరి ఆవిడకి బస్కెట్ అండి, మరి ఆవిడ కూడా ఇస్తున్నారు కదా. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి. మేము వెయ్యమంటే మాకు ఇష్టం ఆ ఊసే చెప్పొద్దండి మాకు. బ్రదర్, ఇప్పుడు పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా ఏం చేసినా జగన్ ఎప్పుడు మంచి పని చేశాడండి అందరికీ. ఏం చేయలేదు అన్నారు. మరి ముందు గత సంవత్సరంలో చూసుకుంటే ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ద్వారా చూస్తే ఇతను చేసినట్టే కదా, ప్రతి పథకం ఇంటికి అందింది. ముందు 14 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు, మరి ఎవరికి ₹1 ఇవ్వలేదు. పోనీ ఒక డెవలప్మెంట్ చేయలేదు, పోనీ చేసాడు అనుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ డబ్బు అంతా, ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడు? ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఈ పథకం ద్వారా అన్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంటింటికి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న. ఇక్కడ ఎలా గెలిచేస్తాడు? పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు. పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక్క ఊరు తెలియదు, ఒక్క ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగారు. ఇక్కడ ప్రతి ఊరు తెలుసు. ఇక్కడ పక్కన ఊర్లు అన్నీ కూడా తెలుసు గీత గారికి. అందుకే గీత గారు అవుతారని అనుకుంటున్నాం. కన్ఫర్మ్ 50,000 మెజారిటీ గీత గారిది. ఇక్కడ గ్యారంటీ ఫిక్స్. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూర్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు ఇలాగని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా ఇష్టం, అది మేము పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో అది మా ఇష్టం, ఆయన ఎవరు మాకు చెప్పడానికి అన్నట్టు అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది అని బయట అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే జగన్ గారికి అంటే విజయం ఆషామాషిగా అయిపోద్దని, లాస్ట్ టైం 2019లో జరిగినట్టు అయిపోద్దని అనుకుంటున్నారా? గ్యారంటీ అన్న. ముగ్గురు కలిసి వచ్చినా కూడా సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందని చెప్పడం కాదు, నిజంగా సింగిల్గానే వస్తున్నాడు కూడా. అందరూ చూస్తున్నారు కూడా. అది అలా పొత్తులు పెట్టుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019లోనే గెలాలి. ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పైన కాంగ్రెస్ ఢిల్లీలో కూడా పోరాడి వచ్చాడు. అలాంటి వాడు కాబట్టి ఒక్కడ ఇప్పుడు కూడా సింగిల్గానే వస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు, అయినా కూడా ఏం చేయలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందనే కదా, లేకపోతే వీళ్ళ ముగ్గురు ఎందుకు కలాలి? సింగిల్ రావాలి కదా. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అతన్ని పోరాడి వీళ్ళు నిలబడలేరు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. అతని రేంజ్ అది. ఒక్కొక్కడు సింగిల్గా రావచ్చు కదా. పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. ఎందుకు పెట్టినట్టు? సొంతంగా సీఎం పోటీ చేయొచ్చు కదా. ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళి 22 సీట్లు 23 సీట్లు ఎందుకు తీసుకుంటున్నాడు? డైరెక్ట్గా రావాలి, డైరెక్ట్ పోటీ చేయాలి. సొంతంగా వస్తే అతనికి సీట్లు వస్తాయో లేదో ప్రజలే నిర్ణయిస్తారు. సొంతంగా రాకుండా వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుని చేసేది ఏముంది? ఇతను నాకు తెలిసి జీవితంలో సీఎం అవ్వలేడు, ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. ఎవలేరా? గ్యారంటీ వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగురుతుంది ఇక్కడ.